హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టీజీఆర్ స్టడీస్. మరి ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ని ఉగాది సందర్భంగా ప్రకటించడం జరిగింది. మరి ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగా ప్రధానంగా బీఈడి అభ్యర్థులకైతే నిరాశే మిగిలింది. ఆ బీఈడి అభ్యర్థులకు ఎడారిలో వయాసిస్ లాగా చిన్నపాటి దాదాపు 250 ఉద్యోగాలతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఆగస్టు 15న ఇస్తామని చెప్పి ఈ జాబ్ క్యాలెండర్లో ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి HWO ఉద్యోగానికి వసతి గృహ సంక్షేమ అధికారి ఉద్యోగానికి కావలసినటువంటి కనీస అర్హతలేంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ప్రీవియస్ సిలబస్కు ఇప్పటికీ ఏమైనా చేంజ్ జరిగిందా, అదేవిధంగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 20 సంవత్సరాల తర్వాత డైట్, అదేవిధంగా SCRT బీఈడి కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు భర్తీ చేస్తామని 2 ప్రభుత్వాలు ప్రకటించాయి. ఏపీలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో దాదాపుగా 140 ఈ డైట్ లెక్చరర్లని భర్తీ చేస్తామని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తెలంగాణలో కూడా అతి త్వరలో ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అదేవిధంగా డైట్, అదేవిధంగా SCRT, అదేవిధంగా కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ బీఈడి కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రాబోతుంది. మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, డైట్ లెక్చరర్స్ కానీ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కానీ వీటి యొక్క ఎలిజిబిలిటీ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ పేపర్లో ఏ కాన్సెప్ట్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ కావాలి అని చెప్పి పదే రకరకాల అభ్యర్థులు వాట్సాప్ ద్వారా అడుగుతున్నారు. మీ అందరి సందేహాలు నివృత్తిపరచాలన్న ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో HWO, అదేవిధంగా బోత్ స్టేట్ ఇటు 2 తెలుగు రాష్ట్రాలలో డైట్ లెక్చరర్, బీఈడి లెక్చరర్, సీనియర్ లెక్చరర్కు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు అనే అంశాన్ని మీ సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియోను చూడండి. మన యొక్క ఛానల్ని తొలిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళు లైక్ చేయడం, షేర్ చేయడం, మీ మిత్రులకు తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరి HWO ఉద్యోగం దాదాపుగా SC వెల్ఫేర్ కానీ, ST వెల్ఫేర్ కానీ, BC వెల్ఫేర్లో కానీ ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఆగస్టు 15 2వ విడతలో ఇస్తామని ఏపీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. రైట్, దీని యొక్క కనీస క్వాలిఫికేషన్ ఏమిటి అంటే ఖచ్చితంగా బీఈడి ఉండాలండి. ఇక బీఈడి ఉంది అంటే అకాడమిక్లో డిగ్రీ ఉంటుంది కాబట్టి బీఈడి అభ్యర్థులు మాత్రమే ఈ HWOకు ఎలిజిబిలిటీ. బీఈడి అభ్యర్థులు మాత్రమే అవకాశం ఉంటుంది, డిఈడి వాళ్ళకు అవకాశం లేదు. మరి బీఈడి ఉంది కానీ టెట్ ఉండాలా సార్ అంటే దీనికి టెట్తో పని లేదు. బీఈడి కోర్సు చేసి ఉంటే చాలు. NCTE నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందిన వారు, ఒకవేళ ఇన్ సర్వీస్ వారు ఇగ్నో లేదా అంబేద్కర్ లాంటి ఓపెన్ యూనివర్సిటీలలో కూడా డిస్టెన్స్ మోడ్లో బీఈడి చేసిన ఎలిజిబులే. ఆ బీఈడి జనరల్ బీఈడి వాళ్ళు ఎలిజిబులే, స్పెషల్ బీఈడి వాళ్ళు కూడా ఎలిజిబులే. స్పెషల్ బీఈడి కోర్స్ చేస్తుంటారు కదా విజువల్ గాంటి వాళ్ళు కూడా, అంటే స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళు కూడా ఈ HWO ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటారు. ఇక వయసు అనేది సాధారణంగా 34 ఉంటే ప్రభుత్వాలు 10 years సడలింపిస్తున్నాయి. ఇంకా 2 years సడలింపియాలని ఏపీలో అడుగుతున్నారు. ఆ ఏజ్ సడలింపు అనేది నోటిఫికేషన్లో మాత్రమే క్లారిటీ ఉంటుంది. అంటే HWO ఉద్యోగానికి డిగ్రీ ప్లస్ బీఈడి ఉన్నటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్గా మనం తీసుకుంటాం. అది జనరల్ బీఈడి కావచ్చు లేదా స్పెషల్ బీఈడి కావచ్చు. సాధారణంగా ఛాత్రోపాధ్యాయ మిత్రులైతే రెగ్యులర్ కోర్సే చేసి ఉంటారు బీఈడి. ఒకవేళ ఇన్ సర్వీస్ HGTగా పనిచేస్తున్న టీచర్లు ఉంటే వాళ్ళు ఇగ్నోలో కానీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కానీ వాళ్ళు డిస్టెన్స్ మోడ్లో ఈ బీఈడి చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది ఈ యొక్క ఉద్యోగానికి కావలసినటువంటి కనీసమైనటువంటి అర్హత. మరి HWO ఉద్యోగానికి మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. తెలంగాణలో అయితే TGPSC కండక్ట్ చేసింది. ఏపీలో అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంది. ఈ ఎగ్జామ్ అనేది మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ అనేది మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తూ ఉంటారు.
మరి 300 మార్కులకు ఏముంటుంది సార్ అంటే 2 పేపర్లుగా కండక్ట్ చేస్తారు. 2 పేపర్. ఫస్ట్ పేపర్ వచ్చి జనరల్ స్టడీస్, ఇది 150 మార్కులు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. 1/3 మైనస్ మార్క్ ఉంది, గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్క్స్ ఉంది. 1/3 అంటే 13 తప్పులు పెడితే 1 మార్క్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది. రెండవ పేపర్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అనేది ఉంది. ఈ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో, బిఏడి స్థాయిలో ఎడ్యుకేషన్ ఉంది. ఇది కూడా 150 మార్కులు. ప్రతి తప్పుకు 1/3 వంత నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. మొత్తం 300 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు ప్రధానంగా బోత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో కంపల్సరిగా జనరల్ స్టడీస్ అనే పేపర్ ఉంటుంది. ఆ పేపర్ కూడా ప్రధానమైనటువంటి పేపరే. మీరు ఒకదానికి జిఎస్ ప్రిపేర్ అయితే అదే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 కానీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ కానీ, జేఎల్ కానీ, హాస్టల్ పేర్ ఆఫీసర్ కానీ, డైట్ లెక్చరర్స్ కానీ, ఏదైనా కూడా జిఎస్ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి ముందు జిఎస్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ప్రాథమిక స్థాయి నుంచి, ప్రాథమిక భావనల నుంచి మీరు జిఎస్ మీద పట్టు అనేది సాధించి ఉండాలి. రెండవది ఎడ్యుకేషన్ పేపర్. రైట్, ఇక్కడ చెప్తున్నాను చూడండి, జిఎస్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్ పేపర్ నాకు బాగా వచ్చు అనుకుంటే పొరపాటు, ఎందుకంటే ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి. జిఎస్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఆ అభ్యర్థులు ఈ అంశాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా ఈ జిఎస్ అనేది నేర్చుకోండి. ప్రీవియస్ పేపర్ ఒకసారి చూస్తే జిఎస్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ జిఎస్ మరియు ఎడ్యుకేషన్ ఈ 2 పేపర్లు ఉంటాయి. సార్ మరి ఇవి జిల్లా స్థాయి పోస్టులా, జోన్ స్థాయి పోస్టులా అంటే, తెలంగాణలో అయితే ఈ హాస్టల్ పేర్ ఆఫీసర్ జోన్ స్థాయి పోస్టులు కానీ, ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఇవి జిల్లా స్థాయి పోస్టులు కానీ ఉంటాయి. పూర్తి నోటిఫికేషన్లో మనకు ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటటువంటి అంశం మనకు అక్కడ క్లారిటీ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఓవరాల్గా ఇచ్చారు తప్ప ఆ ఏ జిల్లాలో ఎన్ని, ఏ కేటగిరీలో స్పెసిఫిక్గా ఎన్ని ఉన్నాయనేది లేదు. ఉదాహరణకి ఈ హాస్టల్ పేర్ ఆఫీసర్లో ఈ హాస్టల్స్ అనేవి కొన్ని బాయ్స్ హాస్టల్ ఉంటాయి, గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి. గర్ల్స్ హాస్టల్స్ కేవలం గర్ల్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు. ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి. మన ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ, హై స్కూల్ స్థాయిలో కానీ ఈ ఉన్నటువంటి హాస్టల్లో బాలికల హాస్టల్ ఉంటాయి, అదేవిధంగా బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. బాయ్స్ హాస్టల్కు 2 ఎలిజిబులే, ఎటవరు మేల్ అండ్ ఫిమేల్ 2 ఎలిజిబిలిటీ. కానీ బాలికల హాస్టల్స్ ఏమైతే ఉన్నాయో ఆ హాస్టల్స్కు కేవలం ఫిమేల్స్, గర్ల్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అందుకే నేనేమనుకుంటున్నానంటే సుమారు ఈ 250 ఉద్యోగాలలో దాదాపుగా 50% ఎబోవ్ ఉద్యోగాలు ఫీమేల్కే ఉంటాయి. ఎందుకు అంటే గర్ల్స్ హాస్టల్లో బాయ్స్ పనిచేయడానికి అవకాశం లేదు, చట్టం అనేది ఒప్పుకోదు. రైట్, క్లియర్ అయిపోయింది కదా. ఇది కూడా హాస్టల్ పేర్ ఆఫీసర్ యొక్క ఎలిజిబిలిటీ చెప్పాను. దీంట్లో స్త్రీలకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పాను. 2 పేపర్లు కండక్ట్ చేస్తారని చెప్పాను. ఒకటి జిఎస్, 2 ఎడ్యుకేషన్ పేపర్. జిఎస్ అనేది గ్రూప్ 4 స్టాండర్డ్లో ఉంటుంది. గ్రూప్ 4 స్టాండర్డ్లో ఇంకా వీళ్ళుంటే గ్రూప్ 2 ఫిలిమ్స్ ఉంటుంది కదా, ఆ స్టాండర్డ్లో మనకు జిఎస్ అనేది ఉంటుంది. ఇక రెండవది ఎడ్యుకేషన్ పేపర్. ఇది బూస్టింగ్ పేపర్. ఇది మంచి స్కోర్ చేస్తారు, కానీ ఇది చేయకపోతే జాబ్ మిస్ అవుతారు. ఇది కూడా ఇంపార్టెంట్, ఇవ్వాలి. మరి ఈ ఎడ్యుకేషన్ పేపర్లో ఏముంటుంది చూడండి. ఈ ఎడ్యుకేషన్ పేపర్ అనేది బోత్ స్టేట్లో హెచ్డబ్ల్యూఓ కానీ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కానీ, డైట్ లెక్చరర్స్ కానీ, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ బిఈడి లెక్చరర్స్ కానీ, ఎస్సీఈఆర్టీ లెక్చరర్స్ కానీ, ఇది సాధారణంగా కామన్గా ఉంటుందండి ఎడ్యుకేషన్ పేపరు. కొన్ని టాపిక్స్ ప్లస్ ఆర్ మైనస్ అయితే తప్ప ఓవరాల్గా ప్రశ్న సరళి, ప్రశ్న యొక్క స్టాండర్డ్లో డిఫరెంట్ ఉండొచ్చు. కానీ సాధారణంగా ఎడ్యుకేషన్ పేపర్ అనేది సిలబస్, ఈ నెట్, సెట్ వీటికి కొద్దిగా రిలేటివ్గానే ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోయే ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల్లో పేపర్ 2 అయిన ఎడ్యుకేషన్ని 4 సబ్జెక్టులుగా డివైడ్ చేసి ఇచ్చారు. 4 సబ్జెక్టులు ఏంటి అంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, అదేవిధంగా ఎడ్యుకేషనల్ సోషియాలజీ, అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఇన్ ఇండియా అని చెప్పి 4 పార్ట్లుగా తీసుకున్నారు. ఈ 4 పార్ట్లని నాకున్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ ఆధారంగా నేను 40 టాపిక్లుగా వాటిని వర్గీకరించాను. ఈ 40 టాపిక్ల నుంచి ఎడ్యుకేషన్ పేపర్ నుంచి 150 ప్రశ్నలు అనేది మనకు పేపర్ 2లో రావడం జరుగుతుంది.
అదే డైట్ లెక్చర్ చూసుకున్నా, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చూసుకున్నా కూడా. ఇప్పుడు నేను పేపర్ 2 సిలబస్ అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. విద్యా తాత్విక ఆధారాలు, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా సమాజ శాస్త్రం, సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యలో ధోరణులు, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ 4 పార్ట్లుగా తీసుకున్నారు. సార్ 150 మార్కులు అంటున్నారు, 10 పార్ట్ నుంచి 4 ముళ్ళ 12, 4 5 అట్లా ఇస్తారా? 35 పార్ట్ అంటే లేదు. ఇది మొత్తం 4 పార్ట్స్. ఇదేనికి ఎన్ని అనేది ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్కు బ్లూ ప్రింట్ ఉండదు. ఫిలాసఫీ నుంచి 50 మార్కులు రావచ్చు, సైకాలజీ నుంచి 50 రావచ్చు, 20 రావచ్చు, 10 రావచ్చు, ఎట్లయినా ఇవ్వచ్చు. ఆయన ఎగ్జామినర్కి ఆ స్వేచ్ఛ అనేది ఉంది, అంతే తప్ప బ్లూ ప్రింట్ అనేది ఉండదు. ఈ 4 పార్ట్లు అంటే ఫిలాసఫీ, సోషియాలజీ అండ్ మళ్ళీ సోషియాలజీ అంటే ఒరిజినల్ సోషియాలజీ కాదు, ఎడ్యుకేషనల్ సోషియాలజీ, ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ, వర్తమాన భారతదేశంలో విద్యా పోకడలు, ధోరణులు అని చెప్పి 4 పార్ట్స్గా ఇవ్వడం జరిగింది. రైట్, ఒక్కొక్క ఈ పార్ట్లలో ఏముంటాయి టాపిక్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేస్తాను. రైట్, ఇక్కడ చూడండి, విద్యా తాత్విక ఆధారాలు, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం 3 టాపిక్స్ను మాత్రమే డిస్కస్ చేస్తాం. ఎడ్యుకేషన్ మీనింగ్, డెఫినేషన్ అండ్ టైమ్స్, విద్యా అర్థం, రకాలు, నిర్వచనాలు, ధృవాలు, విద్యా ఫిలాసఫీకి ఉన్నటువంటి సంబంధం, ఫిలాసఫీలో ఉన్నటువంటి జ్ఞాన మీమాంస కావచ్చు, విలువల శాస్త్రము కావచ్చు, మెటాఫిజిక్స్ కావచ్చు, ఆదిభౌతిక శాస్త్రము కావచ్చు, ఫిలాసఫీలో ఉన్నటువంటి పార్ట్స్ ఏంది, భారతదేశంలో సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంది, భారతదేశంలో తాత్విక భావాలు ఎలా వచ్చాయి అనే అంశాన్ని అధ్యయనం చేస్తూ ఫిలాసఫీకి ఎడ్యుకేషన్కు ఉన్నటువంటి రిలేషన్స్ ఏంది. అందుకే ప్రముఖ విద్యావేత్త రాస్ అంటాడు, ఏమంటాడు అంటే, ఫిలాసఫీ విద్యా ఉద్దేశాలను నిర్ణయిస్తే ఆ ఉద్దేశాలు, ఆశయాలు సాధించడానికి విద్య ఒక సాధనంగా మారుతుంది, ఒక నాణానికి బొమ్మ, బొడుతు లాంటివి ఎడ్యుకేషన్, ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పి రాస్ అనేటటువంటి తత్వవేత్త పేర్కొంటాడు. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి యాక్సియాలజీ కావచ్చు, మెటాఫిజిక్స్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఆ ఫిలాసఫీలో ఉన్నటువంటి బ్రాంచ్లని మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇండియన్ అండ్ విదేశీ, భారతీయులు అండ్ విదేశీ ఫిలాసఫర్స్ ఒక మొత్తం 16 మంది ఉంటారు. ఆ 16 మంది ఫిలాసఫర్స్ యొక్క ఎడ్యుకేషనల్ తత్వం ఏం చెప్పింది, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఏం చెప్పారు, కరికులం ఏం చెప్పారు, డిసిప్లిన్ ఏం చెప్పారు, ఆ బోధనా మాధ్యం ఏం చెప్పారు, టీచర్ రోల్ ఏం చెప్పారు అనేటటువంటి బోధనా పద్ధతులు వాళ్ళు ఏం సూచించారు అనేది మనం ఉదాహరణకు చూస్తే అరవిందో కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, గింజుబాయి కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు, ఇండియన్ ఫిలాసఫర్గా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మన విదేశాలకు వెళ్తే ప్లాటో ఏం చెప్పాడు, అరిస్టాటిల్ ఏం చెప్పాడు, జాన్ డూయి ఏం చెప్పాడు, రూసో ఏం చెప్పాడు, పెస్టాలజీ ఏం చెప్పాడు, ప్రోబెల్ ఏం చెప్పాడు, మెరియా మాంటిసోరీ కాస్మిక్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఆమె ఎలా తీసుకొచ్చింది అనేటటువంటి అంశాలని అక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇది ఫస్ట్ పార్ట్గా మనం ఫిలాసఫీలో ఇంతే చూస్తాం తప్ప ఒరిజినల్ ఫిలాసఫీ కాదు, ఎడ్యుకేషనల్ ఫిలాసఫీలో. దీంట్లో నాలెడ్జ్ సిద్ధాంతం, ఎందుకంటే ఫిలాసఫీలో 3 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి జ్ఞాన మీమాంస అని, ఆదిభౌతిక శాస్త్రం అని, విలువల శాస్త్రం అని, ఆ 3 భాగాలను కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం ఫస్ట్ భాగంగా మీరు చూసుకోండి. దీనికి ఈ 3 కాన్సెప్ట్లకు ఇంపార్టెంట్ ఇస్తూ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ రెండవ భాగం తీసుకుంటే మనం సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకుంటాం. విద్యా సమాజ శాస్త్రం, ఇది ఒరిజినల్ సోషియాలజీ కాదు, విద్యా సమాజ శాస్త్రం. సోషలైజేషన్ అంటే ఏంది, సోషల్ చేంజెస్ అండ్ సోషల్ స్టెబిలిటీ, సామాజిక మార్పులు, సామాజిక గతిశీలత ఎలా వచ్చింది, స్కూల్ అండ్ కమ్యూనిటీ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంది, అదేవిధంగా కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్, సంస్కృతి మరియు విద్య ఏంటి, మోడరైజేషన్, ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ వీకర్ సెక్షన్, బలహీన వర్గాల విద్య. ఈ విద్యకు సమాజానికి మధ్య ఉన్న రిలేషన్ ఆధారంగా మనం ఈ 7 కాన్సెప్ట్లను డిస్కస్ చేస్తాం. వాళ్ళ ప్రతి కాన్సెప్ట్ కూడా డీప్గా అధ్యయనం చేస్తాం. ఉదాహరణకు ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఉంది. ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీలో మనం ప్రజాస్వామ్య విద్య చూస్తాం, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు చూస్తాం, ఈ సమాన విద్యావకాశాల కోసం కమిషన్లు ఏం చెప్పాయి, ఎడ్యుకేషన్ పాలసీస్ 1968 కానీ 1986 కానీ 2020 పాలసీ ఏం చెప్పింది, డిఫరెంట్ కమిషన్స్ ఏం రికమెండేషన్ చేసినాయి ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ కోసం. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ సమాన విద్యావకాశాలు అందించాలంటే కామన్ స్కూల్ కావాలంటాడు దౌలత్ సింగ్ కొఠారి. ఇండియన్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్కు నాయకత్వం వహించిన దౌలత్ సింగ్ కొఠారి దేశ భవిష్యత్ తరగతి గదిలో రూపొందించబడుతుంది, విద్య మార్పుకు సాధనమని నొక్కి ఒక్కానించిన దౌలత్ సింగ్ కొఠారి.
మరి ఆ కమిషన్ సిఫారసు ఏం చెప్పింది? ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఎవరికి లేవు? ముఖ్యంగా స్త్రీలకు లేవు. స్త్రీలకు ఎందుకు లేవు? లింగ వివక్ష ఎందుకు జరిగింది? 1848లో మహాత్మా జ్యోతిరావు పూలే మొట్టమొదటి బాలికల పాఠశాల ఏర్పాటు చేయడం, ఆ తర్వాత స్త్రీ విద్య ఎలా డెవలప్మెంట్ జరిగింది, చంద్రముఖి, బాస్, కాదంబరి, గంగోలీ కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి మొట్టమొదటి గ్రాడ్యుయేట్గా ఎలా సాధించారు, ఆ తర్వాత స్త్రీ విద్య మీద చార్లెస్ వుడ్ కమిటీ ఏం చెప్పింది, అంటర్ కమిటీ ఏం చెప్పింది, ఆర్టా కమిటీ ఏం చెప్పింది, సార్జెంట్ ఏం చెప్పాడు, మొదలైన కమిషన్ ఏం చెప్పింది, శ్రీ విద్యా జాతీయ కమిటీ దుర్గాబాయి దేశ్ముఖ్ ఏం చెప్పింది, ఆన్స్ మేతా ఏం చెప్పింది, భక్తవత్సలం ఏం చెప్పాడు, దౌలత్ సింగ్ కొఠారి ఏం చెప్పాడు, ఈశ్వరీబాయి పటేల్ ఏం చెప్పింది, 86 జాతీయ విద్యా విధానంలో స్త్రీ పురుష సమానత్వం అనే పాఠ్య ప్రణాళిక మౌలిక సూత్రాన్ని నిర్మించుకుని దానికి అనుగుణంగా ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఇండియాలో ఎలా కల్పించబడింది, ఆ తర్వాత వచ్చినటువంటి కమిషన్ల యొక్క రికమెండేషన్స్ ఏం జరిగినాయి, ప్రజెంట్ దేశంలో ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఉమెన్స్ విద్య ఎలా అందిస్తున్నాం. అదేవిధంగా ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీకి దూరంగా ఉన్న వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగలు, ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులు, అల్పసంఖ్యాకులు, వీళ్ళ కాన్స్టిట్యూషన్ ఎలాంటి భద్రత కల్పించింది, రాజ్యాంగంలో వీరికి ఎలాంటి రక్షణ చర్యలు ఉన్నాయి, వారి మీద వచ్చినటువంటి కమిషన్స్ ఏంది, వారికి ఎలాంటి విద్యా సౌకర్యాలు మనం కల్పిస్తున్నాము, వాళ్ళని కూడా ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళని ఎలా తీసుకొచ్చాము అనేటటువంటి కోణంలో మనం డీప్గా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది రెండవ పార్ట్గా తీసుకున్నాడు ఎడ్యుకేషన్ పేపర్లో. నేను దీన్ని డివైడ్ చేస్తే 7 టాపిక్గా మనకు వచ్చాయి. ఒక్కొక్క టాపిక్ని మీరు కూలంకషంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మూడవది పోతే ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఎడ్యుకేషనల్ సైకాలజీలో మనోవిజ్ఞానిక శాస్త్రం పరిచయం. సైకాలజీ అనే పదం ఎలా వచ్చింది, సైకాలజీ ఎలా తీసుకొచ్చాడు, విలియం వూట్ ఎలా వచ్చింది, లీప్జిగ్ నగరంలో ఎలా ప్రయోగం జరిగింది, దాని యొక్క పరిధి ఏంది, దాని యొక్క స్వభావం ఎలాంటిది, విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రం సైకాలజీలో ఒక బ్రాంచ్గా ఎలా వచ్చింది, అనుప్రయుక్త శాస్త్రంగా ఎలా వర్ధిల్లింది అనే అంశాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల, వికాసము, వికాస సూత్రాలు, వికాస దశలు, వికాస సిద్ధాంతాలు, జీన్ పియాజే కావచ్చు, కోల్బర్గ్ కావచ్చు, చోమ్స్కీ సిద్ధాంతం కావచ్చు, కార్ల్ రోజర్ సిద్ధాంతం, అబ్రహం మాస్లో సిద్ధాంతాలు ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇండివిజువల్ డిఫరెన్స్, వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, క్రియేటివిటీ, సహజ సామర్థ్యాలు, అలవాట్లు, అభిరుచులు, ఆసక్తులు మీకు ఆల్రెడీ టెట్ డిఎస్సిలో నేర్చుకునే ఉన్నారు. ఆ యొక్క వైయక్తిక భేదాలు చూస్తారు. అదేవిధంగా లెర్నింగ్ అంటే ఏంటి, లెర్నింగ్ లక్షణాలు ఏంటి, లెర్నింగ్ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి, ప్రవర్తనవాద సిద్ధాంతాలు, అంతర్దృష్టి సిద్ధాంతాలు, నిర్మాణాత్మక సిద్ధాంతాలు, సాంఘిక పరిశీలన సిద్ధాంతాలు ఏం చెప్పినాయి, మెమోరీ, ఫర్గెట్ ఎలా జరిగింది అనే అంశం చూస్తాం. పర్సనాలిటీ, మూర్తిమత్వం, సర్దుబాటు, సంఘర్షణలు, రక్షక తంత్రాలు ఈ పర్సనాలిటీలో. స్టార్ 6 ఇది కొత్తగా వచ్చింది చూడండి. విద్యా సాంఖ్యాకిక శాస్త్రం, అంకగణితం, మధ్యగతం, బౌలకం, ప్రామాణిక విచలనాలు, సగటు విచలనాలు, కోటి సహసంబంధ గుణకాలు, ఇవి ఎడ్యుకేషనల్ యొక్క సాంఖ్యాక శాస్త్రం. మనకు ఓల్డ్ సైకాలజీ 2012 కన్నా ముందు ఉన్న సైకాలజీ బుక్లో మనకు డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో కానీ, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బుక్లో కానీ మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ మనం సైకాలజీ దాదాపుగా మనం టెట్ డిఎస్సిలో చూస్తాం. ఎక్స్ట్రా ఇది ఒక్కటి యాడ్ చేసుకుంటాం అంతే, మిగిలిన టెట్ డిఎస్సిలో మనం నేర్చుకున్నటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ పోతే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది పెద్ద టాపిక్గా తీసుకున్నాం. దీన్ని నేను 22 సబ్ టాపిక్లుగా మనం దీంట్లో డిస్కస్ చేస్తాం. 22 సబ్ టాపిక్లుగా మనం చూస్తాం. యూనివర్సల్ ఆఫ్ ఎడ్యుకేషన్, సార్వత్రిక విద్య లేదా సార్వజనీన ప్రాథమిక విద్య. ఈ టాపిక్ అసలు సార్వజనీన ప్రాథమిక విద్య అంటే ఏంది, రాజ్యాంగం ఏ సౌకర్యాలు కల్పించింది, సార్వజనీన ప్రాథమిక విద్య కోసం ఎలాంటి మార్పులు వచ్చాయి అన్ని చూస్తాం. ఏ కమిషన్లు ఏం చెప్పాయి, విద్యా హక్కు చట్టం ఎలా వచ్చింది, చట్టం తర్వాత 14 సంవత్సరాల పిల్లలకు విద్య ఎలా అందించబడుతుంది అనే అంశాన్ని చూస్తాం. వేస్టేజ్, స్టాగ్నేషన్, వృధా మరియు స్తబ్దత. ఈ పదాన్ని తొలిసారిగా ఇండియాలో వాడింది 1929లో నియమించబడ్డ సైమన్ కమిషన్ యొక్క ఉపసంఘమైన ఆర్టా కమిటీ. భారతదేశ ప్రాథమిక విద్యారంగానికి గొడ్డలి పెట్టుగా మారాయి. 1 వృధా, 2 స్తబ్దత అని చెప్పి, నిలుపుదల అని చెప్పి పేర్కొన్నాయి. దాని మీద అడల్ట్ ఎడ్యుకేషన్, అండ్రోగజీ, వయోజన విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అనియత విద్య, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే బోధనా మాధ్యమం ఏముండాలి, జనాభా విద్య, ఇది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, పర్యావరణం విద్య, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఎకానమిక్ ఆఫ్ ఎడ్యుకేషన్, కౌమార విద్య, జీవన నైపుణ్యాలు, నైతిక మరియు విలువల విద్య, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, వ్యాయామ మరియు ఆరోగ్య విద్య, నేషనల్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహన, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, డెమోక్రసీ ఎడ్యుకేషన్, ప్రజాస్వామ్యం విద్య, ఎల్పిజి, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎడ్యుకేషన్, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్, 4L ఫార్ములా దీన్ని డిస్కస్ చేస్తాం. టీచర్ ఎడ్యుకేషన్ లో మనం ఫ్రీ సర్వీస్ చూస్తాం, ఇన్ సర్వీస్ చూస్తాం.
ఉద్యోగానికి ముందు ఫ్రీ సర్వీస్, ఉద్యోగంలో వచ్చినాక కంటిన్యూ ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో భాగంగా మనం ఇన్ సర్వీస్, ఈ ఇన్ సర్వీస్లో భాగంగా జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థలు అన్నీ డిస్కస్ చేయాలి. ఎన్సీఆర్టీ, ఎన్సిటి, సిఐటి, అదేవిధంగా న్యూయూపో కావచ్చు, ఎస్సీఆర్టీలు కావచ్చు, ఆర్ఐలు కావచ్చు, సిటీలు కావచ్చు, ఐఏఎస్సీలు కావచ్చు, డైట్లు కావచ్చు, ఎంఆర్సీలు కావచ్చు, స్కూల్ కాంప్లెక్స్లు కావచ్చు, ఆర్సీఐ కావచ్చు, అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తా. వృత్తి విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్, కమిటీ అండ్ కమిషన్స్, స్వాతంత్రానికి పూర్వం కానుంచి ప్రజెంట్ వరకు ఉన్న ఎడ్యుకేషన్ కమిషన్స్ అన్ని చూడాలి. లార్డ్ మెకాలే 1835, 1854 చార్లెస్ వుడ్, 1882 అంటర్ కమిషన్, 1902 థామస్ రాలీ విశ్వవిద్యాలయ కమిషన్, 1917 షార్ట్నర్ కమిషన్, 1929 ఆర్టాక్ కమిటీ, 37 అబర్ట్ వుడ్ కమిటీ, 37 గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్, 44 సార్జెంట్ కమిటీ, ఆ తర్వాత 52, 53లో సెకండరీ విద్యా కమిషన్, దానికన్నా ముందు 48, 49 విశ్వవిద్యాలయ సర్వేపల్లి రాధాకిషన్ కమిషన్, ఆ తర్వాత మనం మౌలిక విద్య రామచంద్రన్ కమిషన్, శ్రీ విద్య దుర్గాబాయ్ దేశ్ముఖ్, నైతిక విద్య శ్రీప్రకాష్ కమిటీ, అదేవిధంగా శ్రీ విద్య ఆన్స్ మేతా కమిటీ, భక్తవత్సలం కమిటీ, అదేవిధంగా జాతీయ సమైక్యత మీద సంపూర్ణానంద కమిటీ, కొఠారి కమిషన్, మల్కం ఆదిశేషయ్య కమిషన్, ఈశ్వరబాయి పటేల్ కమిటీ, చటోపాధ్యాయ కమిషన్, 86 జాతీయ విద్యా విధానం, దానికన్నా ముందు 68 జాతీయ విద్యా విధానం, రామ్మూర్తి కమిటీ, జనార్దన్ రెడ్డి కమిటీ, అదేవిధంగా యశ్పాల్ కమిటీ, చతుర్వేది కమిటీ, 2009లో విశ్వవిద్యాలయంలో యశ్పాల్ కమిటీ, 2005లో శ్యామ్ పిట్రోడా నాలెడ్జ్ కమిషన్, 2012లో ఉపాధ్యాయ విద్య మీద వర్మ కమిటీ, ఆ తర్వాత వచ్చినటువంటి సుబ్రహ్మణ్యం కమిటీ, అదేవిధంగా కస్తూరి రంగన్ కమిటీ, ఎన్ఈపి 2020 వరకు పూర్తిగా భారతీయ విద్యా విధానాన్ని మనం ఈ కమిటీ అండ్ కమిషన్ లో డిస్కస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, విద్య స్వాతంత్రం తర్వాత మన దేశంలో అమలైనటువంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఆపరేషన్ బ్లాక్ బోర్డు, ఎపెప్, డిపెప్, సర్వశిక్షా అభియాన్, మిడ్ డే మీల్స్, కస్తూరిబాలు కావచ్చు, నెప్జల్ కావచ్చు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, సాక్షర భారత్, ఇన్స్పైర్, విద్యాంజలి, కళా ఉత్సవ్, రాష్ట్రీయ ఆవిష్కరణ అభియాన్ కావచ్చు, రాష్ట్రీయ ఉచ్చాతరణ మిషన్ కావచ్చు, ప్రజెంట్ సమగ్ర శిక్ష అభియాన్ కావచ్చు, పడ్నా లిఖన అభియాన్ కావచ్చు, ఫౌండేషన్ ఆఫ్ లిటరసీ అండ్ న్యూమరసీ కావచ్చు. ఇలా ఆనాడు నుంచి ఈ రోజు వరకు దేశంలో అమలైనటువంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఇక్కడ స్పెసిఫిక్గా మన రాష్ట్రాలను ఫోకస్ చేసుకుంటూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఎలా వచ్చాయనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా 21వ టాపిక్గా మనం ఏం తీసుకుంటామంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏపీ. ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఇలాంటి కోర్సు ఎంట్రన్స్ టెస్టులు ఏమున్నాయి, ఏవి కండక్ట్ చేస్తున్నాం. ఎందుకు ఎంట్రన్స్ టెస్టులు అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా నువ్వు నీ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేయవలసిన అవసరం నీ మీద ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో కూడా ఈ సిలబస్లో తీసుకున్నాడు. చివరిది ఐసీటీ అండి. ఖచ్చితంగా ఐసీటీ మీద మనకు 10 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. ఈ విద్యా సాంకేతిక శాస్త్రం మీరు టెట్లో నేర్చుకునే ఉంటాం. ఎలా వచ్చింది? ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్ కావచ్చు, మూక్స్ కావచ్చు, స్వయం కావచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్ దీక్ష కావచ్చు, ఎలా వచ్చాయి? ఐసీటీ వినియోగం ఎడ్యుకేషన్లో మనం ఎలా వాడుతున్నాం? ఐసీటీ ప్లాట్ఫామ్ని ఎలా యూజ్ చేసుకొని పిల్లవాడి యొక్క నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అన్న కోణంలో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇది ఎడ్యుకేషన్ పేపర్ అనగానే కేవలం సైకాలజీ, ఫిలాసఫీ ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఇన్ని టాపిక్స్, మొత్తం 40 టాపిక్స్ ఉంటాయి. ఈ 40 టాపిక్లకు ఒక టాపిక్కు 2 రోజులు తీసుకున్న 80 రోజుల్లో రోజు ఒక 6 గంటలు ఎడ్యుకేషన్ పేపర్ కేటాయిస్తే 80 రోజుల్లో మనం దీని మీద సమగ్రమైనటువంటి నాలెడ్జ్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. సార్ మరి దీనికి ఏం చదవాలి అనే డౌట్ ఉంది. సాధారణంగా బీఈడి స్టాండర్డ్లో ఉన్నటువంటి బీఈడి కరికులంతో పాటు, ఎందుకంటే అన్ని టాపిక్స్ మీకు బీఈడి బుక్స్లో దొరకవు. కొన్ని ఒక ప్రామాణికమైనటువంటి మెటీరియల్ మీకు మార్కెట్లో ఉంటే ఒక ప్రామాణికమైన మెటీరియల్ తీసుకొని అకాడమిక్ బుక్స్ దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా ప్రిపేర్ కాండి. షార్ట్ నోట్స్గా తయారు చేసుకోండి. సమయం చాలా ఉంది కాబట్టి షార్ట్ నోట్స్ తయారు చేసుకొని ఒక మోడల్ టెస్ట్ రాసుకుంటా ప్రతి ఒక్క ప్లానింగ్ ప్రకారం ఒక టెస్ట్ సిరీస్ ఆధారంగా చేసుకొని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ పేపర్కు ప్రిపేర్ అవుతారో ఆ తర్వాత వచ్చినటువంటి డిఎస్సిలో ఈ సైకాలజీ, పిఐఈ చదవలసినటువంటి అవసరం లేదు. చదవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. డైరెక్ట్గా ఇది మొత్తం నేర్చుకుంటే అక్కడ 100% స్కోర్ అనేది ఆ యొక్క సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో కానీ ఈ యొక్క విద్యా దృక్పథాలు పిఐలో కానీ మంచి స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది తెలుగు మీడియంలో మనకు డ్రాఫ్ట్ కాపీస్ ఉన్నాయి, అకాడమీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి, లేదా ఒక ప్రామాణికమైనటువంటి మెటీరియల్ ఉంటే అది అందుబాటు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే కొరత ఉంది. ఇంకా వాళ్ళు ఇంటర్నెట్ని ఆధారపడండి, లేదా రకరకాల మ్యాగజైన్స్ కానీ
అవి డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ కాండి. అదేవిధంగా డిఎస్సి కోసం ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పిఐఈ పుస్తకం ఉంటే పిఐఈ అండ్ సిడిపి ఉన్నటువంటి బుక్ అది చాలా యూజ్ అవుతుంది. దాదాపుగా నాకు తెలిసి 60 to 70% సిలబస్ అనేది మనకి ఏపీలో సైకాలజీ పిఐఈలో ఉన్నటువంటి సిలబస్ ఇక్కడ కవర్ అవడానికి ఆస్కారం ఉంది. ఆ బుక్ని మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు. ఇది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క సిలబస్ అండి. ఇక అదేవిధంగా మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే డైట్ లెక్చర్స్, ఇది కూడా నోటిఫికేషన్ రాబోతుంది కదా. మరి డైట్ లెక్చర్స్ మీద కూడా చాలా మంది అడుగుతున్నారు, క్వాలిఫికేషన్స్ ఏముంటాయి సార్, ప్రిపేర్ కావాలా వద్దా అని. ఇన్ సర్వీస్ టీచర్లు అయితే చాలా మంది కాల్ చేస్తున్నారు, వాళ్ళకంతా తెలిసిందే, అయినా కూడా ఒక్కసారి చూద్దాం. 1994 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా సుమారు 22 సంవత్సరాల తర్వాత ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అండి. 94, 96 అనుకుంటా, 20 సంవత్సరాలు అనుకోండి, సుమారు 20 years తర్వాత ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అనేక మంది మిత్రులు మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళ కళ గవర్నమెంట్ డైట్ లెక్చర్ కానీ, గవర్నమెంట్ బీఈడ్ లెక్చర్ కానీ, లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఈ యొక్క లెక్చర్ కావాలనే కోరిక చాలా మందిలో ఉండే. కానీ 20 ఏళ్ళు దాకా వెయిట్ చేశారు, నోటిఫికేషన్ లేక. ఇటు లోకల్ గవర్నమెంట్ అటు గవర్నమెంట్ యొక్క టీచర్ల యొక్క సమస్య సుప్రీంకోర్టులో ఉండడం, అది తేలకపోవడంతోనే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది రాలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు ప్రమోషన్ కోట పక్కకు పెట్టి ఈ డైరెక్ట్ కోటలో ఉన్నటువంటి పోస్టుల్ని 2 రాష్ట్రాల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణలో త్వరలో ఈ నోటిఫికేషన్ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ డేట్ అనౌన్స్మెంట్ చేశారు, అక్టోబర్లో 15న మనకి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అసలు ఏంటి ఈ డైట్ లెక్చర్స్లో ఏ టీచర్స్ ఏ లెక్చరర్స్ ఉంటారు, వారి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రీవియస్లో ఎలా ఉండే, ఫర్దర్గా ఎలా ఉండొచ్చు అనే ఒక అంచనా మాత్రమే మీకు చెప్పినటువంటి ప్రయత్నం చేస్తా. ఇది సబ్జెక్ట్ కరెక్షన్ అండి, ఫైనల్ కాదు. ఫైనల్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాలి. ఇది ఒక రకమైన 90% ఒక అవగాహన కోసం మాత్రమే మీకు చెప్తూ ఉన్నా. చూద్దాం. డైట్లు అనేది అంతకుముందు డైట్లు టీటీఐలు ఉండేది, టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్పింది అంటే జిల్లాకో డైట్ని ఏర్పాటు చేయాలి అంటే 1988-89 నుంచి జిల్లాకో డైట్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. మరి డైట్ లెక్చర్స్ ఏముంటాయి, ఇక్కడ ఒక చిన్న అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ నోటిఫికేషన్లో డైట్లో లెక్చరర్స్ 2 types ఉంటాయి. ఒకటి సీనియర్ లెక్చరర్స్ అని, 2 లెక్చరర్స్ అని. వాస్తవానికి సీనియర్ లెక్చరర్స్ ఇంతకుముందు ఈ లెక్చరర్స్కే ప్రమోషన్ ద్వారా భర్తీ చేసేవారు, కానీ ఈసారి సీనియర్ లెక్చరర్స్ని కూడా ఒక 10-15 పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీ చేస్తున్నారు. మరి వాటి క్వాలిఫికేషన్ ఏముందో కూడా ఇక్కడ ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ అండి. ఇది డైట్ కానీ బీఈడి కాలేజ్ కానీ లెక్చరర్స్ వీళ్ళు ఉంటారండి, కనీసం కావాల్సినటువంటి లెక్చరర్స్ వీళ్ళు ఉంటారు. ఒకటి ఫౌండేషన్ కోర్స్ అని, 2 పెడగాజికల్ కోర్స్ అని ఉంటారు. అంటే కామన్ సబ్జెక్ట్ లెక్చరర్స్ ఉంటారు, అదేవిధంగా మెథడాలజీ స్పెసిఫిక్ సబ్జెక్ట్ పెడగాజికల్ కోర్స్ ఉంటాయి. కామన్ సబ్జెక్ట్లో ఎవరు ఉంటారంటే 3 కంపల్సరీ ఉండాలి అండి. ఒకటి సైకాలజీ లెక్చరర్, 2 ఫిలాసఫర్ లెక్చరర్, 3 సోషియాలజీ, ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఈ 3 కంపల్సరీగా ఉంటారు. అదేవిధంగా మనం చూసుకుంటే పెడగాజికల్ కోర్సులో తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, ఉర్దూ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఈ 12 మంది సాధారణంగా 16 మంది ఉండాలి. 15+1 16 లేదా 17 మంది ఉంటారు. కామన్గా అయితే వీళ్ళు కంపల్సరీగా వీళ్ళు ఉంటారండి. ఇక్కడ ఎడ్యుకేషన్ సైకాలజీ ఒకటి, ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి, సోషియాలజీ ఎడ్యుకేషన్. రైట్. ఈ డైట్ లెక్చర్లకైనా, బీఈడి లెక్చర్లకైనా, ఎస్సీఆర్ లెక్చర్కైనా క్వాలిఫికేషన్ చూడండి, ఇది డబల్ పీజీ ఉండాలి అండి. మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలి, 55%తో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. కానీ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థానంలో ఆంధ్ర యూనివర్సిటీ కొన్ని రోజులు ఇంతకుముందు ఎంఏ ఎడ్యుకేషన్ కోర్స్ నిర్వహించింది. ఎంఏ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఎంఏడి ఈక్వల్. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ ఇంతకుముందు ఎంఏ ఎడ్యుకేషన్ కోర్సుని కండక్ట్ చేసింది. ఎంఏ ఎడ్యుకేషన్ కానీ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ 55%తో ఉత్తీర్ణులై ఉండాలి. ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్. ఇక ఫస్ట్ ఈ తర్వాత నెక్స్ట్ ఏమి ఉండాలి అంటే ఈ సబ్జెక్టులలో అదనంగా పీజీ ఉండాలి. ఏ సబ్జెక్టులలో? ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంది. ఎడ్యుకేషన్ సైకాలజీ డైట్ లెక్చరర్ కానీ, బీఈడ్ లెక్చరర్ కానీ, సీనియర్ కానీ, జూనియర్ కానీ ఏ లెక్చరర్ కావాలి అన్నా ఖచ్చితంగా ఎంఏ ఆర్ ఎంఎస్సి సైకాలజీ ఉండాలి 100%. ఇది 55%, 50 రిజర్వేషన్ అయితే 50, ఓపెన్ వాళ్ళు 55% ఉండాలి. ప్లస్ ఏముండాలి? ఎంఈడి ఉండాలి. డౌట్ క్లియర్ కదా? రైట్. 2 ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, కంపల్సరీగా ఎంఏ ఫిలాసఫీ ఉండాలి. నెక్స్ట్ ఎంఈడి ఉండాలి. ఎంఏ సోషియాలజీ ఉండాలి.
నెక్స్ట్ ఎంఈడి ఉండాలి. అయిపోయింది కదా. రైట్. తెలుగు ఎంఏ తెలుగు ఉండాలి. నెక్స్ట్ ఎంఈడి ఉండాలి. హిందీ ఎంఏ హిందీ ఎంఏడి, ఎంఏ ఉర్దూ ఎంఏడి, ఎంఏ ఇంగ్లీష్ ఎంఏడి, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంఏడి, ఎంఎస్సి సైన్స్లో మనకు లైఫ్ సైన్స్ కోర్సులు కానీ సైన్స్లో రకరకాల బ్రాంచెస్ ఉంటాయి కదా అవి. ఆ ఎంఎస్సి సైన్స్ కోర్స్ ఉండాలి ప్లస్ ఎంఏడి. సోషల్లో హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమిక్ జాగ్రఫీ సోషల్ పార్ట్లో ఉన్నటువంటి ఎంఏ ఉండాలి, కంటెంట్ ఎంఏ ఉండాలి ప్లస్ ఎడ్యుకేషన్ ఎంఏడి ఉండాలి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కు ఆ కోర్సులు ఉంటాయి. ఫిజికల్ వాళ్ళకు ఎంపీఈడి మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఇవి డబల్ పీజీ క్వాలిఫికేషన్గా నిర్ణయించడం జరిగింది. ఇది డైట్ లెక్చర్. ఒకవేళ ఇది బీఈడి లెక్చర్ అయితే ఖచ్చితంగా ఇవే క్వాలిఫికేషన్తో పాటు సెట్ ఎడ్యుకేషన్లో సెట్ ఆర్ నెట్ లేదా పిహెచ్డి ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఉండాలి. ఆ మూడు ఉంటే ఏమవుతుంది? నష్టమేం లేదు. మూడు ఉన్నాయి ఏం కాదు. కానీ ఏదో ఒకటి అడిషనల్ క్వాలిఫికేషన్గా 55%తో సంబంధ సబ్జెక్ట్లో పీజీ ఉండాలి, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి అండ్ అడిషనల్గా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫైడ్ లేదా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ పిహెచ్డి కానీ చేసి ఉండాలి. ఇది డైట్ లెక్చరర్, ఎస్సీఆర్ లెక్చరర్ సేమ్. మరి సీనియర్ లెక్చరర్స్ అన్నప్పుడు 10 పోస్టులు ఉన్నాయి కదా, వాటికి దాదాపుగా అయితే ఇంతకుముందు ప్రమోషన్ దారినే భర్తీ చేసేవాళ్ళు. మరి డైరెక్ట్ కోర్టులో వాటిని భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ అడిగే అవకాశం ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ పాఠశాల స్థాయిలో అడుగుతాడా, బీఈడి డిఈడి కాలేజీలో పనిచేసింది అడుగుతాడా అనేది క్లారిటీ లేదు. నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయవలసిందే. ఇది డైట్ లెక్చరర్స్ యొక్క క్వాలిఫికేషన్స్గా మనం పేర్కొంటూ ఉంటాం. ఇది క్వాలిఫికేషన్ అయిపోయింది. సార్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు? సేమ్ అండి. ఒక పేపర్ జిఎస్ కామన్ ఉంటుంది 150 మార్కులు, రెండవ పేపర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇది 300 మార్కులు ఉంటుంది. 150 బిట్లు 300 మార్కులు ఉంటాయి. ఎడ్యుకేషన్ సైకాలజీ 150 జిఎస్, ఆ తర్వాత 150లో ఎడ్యుకేషన్ సైకాలజీకి 100 మార్కులు ఉండొచ్చు. 50 మార్కులు ఈ ఫౌండేషన్ పిఐఈ కోర్సులో ఉన్న కాన్సెప్ట్ ఉంటాయి. ఫౌండేషన్ కోర్సులు ఈ మూడిటికి కామన్గా ఒకే పేపర్ ఉంటుందండి. పూర్తిగా ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది 150. వీటికి మాత్రం మనం చూసుకుంటే ఇంకా వీటికి స్పెసిఫిక్గా మనకు తెలియదు. కానీ ఒక అంచనా ఏంది అంటే ఫస్ట్ పేపర్ వచ్చి 150 మార్కులు, రెండవ పేపర్ వచ్చి 150 మార్కుల్లో ఈ 150 మార్కులు ఇలా ఉండొచ్చు అనుకుంటున్నాం. 50 + 50 + 50. 50 అనేది ఫౌండేషన్ కోర్సు, మనం పిఐ చెప్పుకున్నాం కదా ఎడ్యుకేషన్. 50 అనేది అప్ టు ఇంటర్ వరకు కంటెంట్, తెలుగు ఉంటే తెలుగు, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీషు, మ్యాథ్స్ ఉంటే 50 వచ్చి టీచింగ్ మెథడాలజీ కావచ్చు. ఇలా ఇచ్చే అవకాశం ఉంది. ఇది లేకున్నా ఈ పెడగాజికల్ కోర్సులలో మాత్రం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది, వారి యొక్క కంటెంట్ అప్ టు ఇంటర్మీడియట్ స్థాయి వరకు వారి కంటెంట్ ఉంటుంది. వాటికి ఎంత వెయిటేజీ అనేది నోటిఫికేషన్ వరకు మనం వెయిట్ చేయవలసిందే. పేపర్ 1 మాత్రం అందరికీ కామన్గా జిఎస్ పేపర్ అనేది ఉంటుంది. అంటే హెచ్డబ్ల్యూఓలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పేపరే ఇక్కడ మనకు కవర్ అవుతూ ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఎవరైతే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారో ఏజ్ ఉందో ఇంకా రాయడానికి వాళ్ళు ఈ ఉద్యోగాలు అనేవి జోనల్ పోస్టులు అండి. ఈ తెలంగాణలో అయితే మల్టీ జోన్, మరి ఏపీలో అయితే జోన్ పోస్టులుగానే వీటిని వర్గీకరిస్తూ ఉంటాం. ఇది డైట్ లెక్చరర్ యొక్క మనం క్వాలిఫికేషన్ చూస్తాం. ఎగ్జామ్ ప్యాటర్న్ పర్ఫెక్ట్ కాదు, ఇలా ఉండొచ్చు, మరి ఏమైనా మార్పులు అయినా చెల్లిపోయి జరగవచ్చు. ఏం జరిగినా కూడా జిఎస్ మారదు, ఏం జరిగినా ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ అనుగుణంగానే ఉంటుంది తప్ప కొద్దిపాటి మార్పులు ప్లస్ ఆర్ మైనస్ జరగవచ్చు తప్ప భారీగా ఎలాంటి మార్పులు అయితే ఉండవు. సీనియర్ లెక్చరర్స్కి అయితే ఎక్స్పీరియన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది, అది నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాలి. బీఈడి కాలేజీ లెక్చరర్స్కి అయితే కంపల్సరీ నెట్ ఆర్ సెట్ ఆర్ పిహెచ్డి ఏదో ఒకటి అడగడానికి ఆస్కారం ఉంది. ఈ క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు ఏ పోస్టుకి ఎలిజిబిలిటీ ఉన్నారో దానికి అనుగుణంగా ఈ జనరల్ స్టడీస్తో పాటు దానికి దీనికి సమానమైన వెయిటేజ్ ఉంది. కాబట్టి ఓ రోజు 12 గంటల సమయాన్ని తీసుకుంటే ఒక 6 గంటలు జిఎస్కు, 6 గంటలకు ఎడ్యుకేషన్ పేపర్కు కేటాయించుకొని మీరు చదివితే మీరు ఖచ్చితంగా మంచి మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ ఎడ్యుకేషన్ పేపర్లో కాన్సెప్ట్ మీద కానీ క్వాలిఫికేషన్లలో కానీ ప్రిపరేషన్ విధానంలో కానీ మీకు ఏ డౌట్ ఉన్నా స్కూల్ అయ్యే నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. మాకున్నటువంటి అనుకూల సమయంలో తప్పనిసరిగా మీకు ఆన్సర్ చేస్తాము. ఖచ్చితంగా మీకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడానికి ఎల్లవేళలా మేము ముందుంటామని తెలియజేస్తూ మరొక అంశంతో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. విష్ ఆల్ ది బెస్ట్ అండి. అందరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.